ప్రపంచ దేశాలు అంతర్యుద్ధాలతో అట్టుడుకుతున్నాయి. మొన్న బంగ్లాదేశ్, నిన్న శ్రీలంక, నేడు నేపాల్. మరి రేపు ఆ వరుసలో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్లో అతి త్వరలో అంతర్యుద్ధం మొదలు కాబోతోంది. ప్రపంచ దేశాలను నేను నాశనం చేస్తానన్న పాకిస్తాన్ తనను తాను సేవ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది. అవినీతి ఆరోపణలతో శ్రీలంక అధ్యక్ష భవన ఆక్రమణ మనం చూసాం. 2021లో మయన్మార్ ప్రభుత్వంపై తిరుగుబాటు మనం చూసాం. ఆర్మీ చేతికి పగ్గాలు అక్కడ వచ్చాయి. ప్రస్తుతం నేపాల్ జెన్జీ పేరుతో అక్కడ యువత నిరసనలు చేయడం మనం చూస్తున్నాం. ఎంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఈ లిస్టులో ఏ దేశం ఉంది అనే ప్రశ్న వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్కు ఇదే గతి పట్టబోతుందా? భారతదేశం మీద అణుబాంబులు వేస్తామని బెదిరిస్తున్న పాకిస్తాన్ తనని తాను రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉందా? శత్రు దేశాల నుంచి కాదు, తనకి తానే నష్టం చేసుకొని విధ్వంసం చేసుకొని చివరికి నేలమట్టమయ్యే పరిస్థితికి దారితీస్తుందా అంటే అవును అనే సమాధానం చెప్పాలి. ముందుగా అసలు ప్రపంచ దేశాలు, ఓవైపు నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ భారతదేశానికి అతి దగ్గరగా ఉన్నటువంటి దేశాలు, ఏషియన్ కంట్రీస్లో పరిస్థితి ఎందుకు ఇలా అవుతుంది, పాకిస్తాన్ నెక్స్ట్ అలా ఎందుకు అవబోతోంది అనడానికి మనం కీలకంగా 2 రకాల కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఏ దేశానికైనా సరే అంతర్గతంగా వాళ్ళ యొక్క పాలసీస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకటైతే, రెండోది ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ప్రపంచ దేశాలతో ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉంది అనేది చాలా కీలకం. ముఖ్యంగా వాటి పక్కన ఉన్నటువంటి దేశాలు, బోర్డర్ని షేర్ చేసుకునేటువంటి దేశాలతో సఖ్యత అనేది చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఈ దేశాల్లో శ్రీలంకలో కానీ, బంగ్లాదేశ్లో కానీ, ఇప్పుడు చూసినట్లయితే నేపాల్లో కానీ ఆయా దేశాల్లో పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయి. దానికి 2 రకాల కారణాలు మనం చూడొచ్చు. ఓవైపు ఇంటర్నల్గా ఉన్నటువంటి అవినీతి పెరిగిపోవడం, నాయకులు ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ అవినీతి పెరిగిపోవడం. రెండోది, ముఖ్యంగా మన ఏషియన్ కంట్రీస్లో భారతదేశం ఇప్పుడు విశ్వగురువుగా ఎదుగుతున్న తరుణంలో, డెవలప్డ్ నేషన్స్ పక్కన అతి త్వరలో కూర్చోబోతున్న తరుణంలో, టాప్ 5లో మనం ఉండబోతున్నాం. ఇలాంటి తరుణంలో భారతదేశం లాంటి దేశాలతో కాకుండా పాకిస్తాన్ లాంటి దేశాలతోనో, చైనా లాంటి దేశాలతోనో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఎలా నష్టపోతున్నాయి, ఈ 2 విషయాలే ఇక్కడ చాలా కీలకంగా మారాయి. ఒకసారి ప్రజెంట్ నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. నేపాల్లో మనం చూడొచ్చు, అక్కడి అధ్యక్ష భవనంలోకి చొచ్చుకుపోయి అక్కడున్న వాళ్ళని చివరికి ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాజీ అధ్యక్షులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరి ప్రాణాలు తీస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు. జెన్జీ పేరుతో అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని మనం చూస్తున్నాం. ఈ జెన్జీ ఉద్యమానికి కారణం ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు ముఖ్యంగా ఇది మొదలైందైతే సోషల్ మీడియాను అక్కడ బ్యాన్ చేసిన తర్వాతనే. కానీ అది ఎటువైపు మారుతోంది, ఇప్పుడు దాని డిమాండ్స్ ఎలా ఉన్నాయనేది మాత్రం చూస్తే పూర్తిగా నేపాల్ని ప్రక్షాళన చేయాలని వాళ్ళు కోరుతున్నారు. నేపాల్ రాజకీయ నాయకులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల కొడుకులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అంటే ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు చాలా విలాసవంతమైన సౌకర్యాలు అనుభవిస్తూ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో నివసిస్తూ వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపించి అక్కడ చదివిస్తూ అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే సామాన్య ప్రజలకు మాత్రం కనీసం తినడానికి తిండి లేక, ఆంక్షల పేరుతో నానా వస్తువులు పెడుతూ ఉద్యోగాలు కల్పించలేక అక్కడ పూర్తిగా ప్రభుత్వాల వైఫల్యం ఇప్పుడున్నటువంటి పరిస్థితికి దారితీస్తుంది. ఒక దేశంలో అంతర్యుద్ధానికి ప్రధానమైనటువంటి కారణం అనిశ్చితి, రాజకీయంగా, ఆర్థికంగా, లేదంటే మతపరమైనటువంటి అనిశ్చితులు కొన్ని ఉంటాయి. ఈ 3 ప్రధానమైనటువంటి కారణాలు ఉండొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితి అదే. రాజకీయంగాను, ఆర్థికంగాను అనిశ్చితి రావడమే ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం. మనం చూస్తున్నాం, జెన్జీ పేరుతో యువత రోడ్ల మీదకి వచ్చారు, ప్రభుత్వ కార్యాలయాలు కూల్చేస్తున్నారు, మాజీ అధ్యక్షుల భవనాలు కూల్చేస్తున్నారు, వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని కూడా అవసరమైతే ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం నేపాల్ అంతా కూడా అట్టుడుగుతోంది. సైన్యం రంగంలోకి దిగి కాల్పులు జరపాల్సిన పరిస్థితి, టియర్ గ్యాస్లు లేదంటే స్మోక్ బాంబ్స్ వేసి చెదరగొట్టాల్సినటువంటి పరిస్థితి, బిల్డింగ్స్ కాలిపోతున్నాయి, అధికారిక కార్యాలయాలు సైతం కాలిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనం చూస్తున్నాం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు చివరికి అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ బిల్డింగ్స్ సైతం ఏవి కూడా వదలట్లేదు. అంటే పూర్తిగా రాజకీయ ప్రక్షాళన జరగాలని చెప్పేసి అక్కడ కోరుకుంటున్నారు అనేది కనిపిస్తుంది.
కేవలం ఒక సోషల్ మీడియా బ్యాన్తో మొదలైనటువంటి ఈ ఉద్యమం ప్రజల్లో అప్పటి వరకు దాచుకున్నటువంటి అణగదొక్కున్నటువంటి ఆగ్రహావేశాలని బయటికి పెళ్ళుబిగేలా చేసింది. కొన్నేళ్లుగా, కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా లేదంటే ఆర్థికంగా చితికిపోయి నానా అవస్థలు ప్రజలు పడుతుంటే నాయకులు మాత్రం ఇష్టం వచ్చినట్లుగా దోచుకు తింటే దాని పర్యవసానం ఎలా ఉంటుందనడానికి ఖచ్చితంగా నేపాల్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇప్పటికే ప్రధాని కేపీ ఓలి శర్మ రాజీనామా చేశారు. మరోవైపు అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ఇప్పటికే ఆందోళనకారులతో చర్చలకు మేము సిద్ధం అంటున్నారు. అయితే కేవలం సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో మొదలైనటువంటి ఈ నిరసన ఎటువైపు దారితీస్తుంది? పూర్తిగా రాజకీయ ప్రక్షాళనకు దారితీస్తుంది. వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెడుతున్నారు. ఆ డిమాండ్స్ ఏంటనేది చూస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా తిరిగి రాయాలని వాళ్ళు కోరుతున్నారు. పూర్తిగా రాజ్యాంగం ఇప్పుడు ఉన్న రాజ్యాంగం కాదు, కొత్త రాజ్యాంగం రాయండి అని కోరుతున్నారు అక్కడ యువత. 3 దశాబ్దాల రాజకీయ పార్టీలన్నింటినీ కూడా వాళ్ళు సాగించినటువంటి ఈ అవినీతికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి అవినీతికి గత 3 దశాబ్దాల్లో పాలించిన రాజకీయ పార్టీల అవినీతి మీద దర్యాప్తు చేయాలని వాళ్ళు కోరుతున్నారు. ఆందోళనలో ఇప్పుడు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళందరినీ కూడా అమరులుగా ప్రకటించాలి. అంటే మన రాజ్యం కోసం, స్వరాజ్యం కోసమో లేదంటే అక్కడ ఉన్నటువంటి సమాజం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తులుగా వాళ్ళని గుర్తించాలి. తిరుగుబాటుదారులుగానో లేదంటే నేరస్తులుగానో కాదు అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. నిరుద్యోగాన్ని పారద్రోలాలంటున్నారు, వలసలు అరికట్టాలంటున్నారు, సామాజిక అన్యాయాన్ని పరిష్కరించాలంటున్నారు. ఇవి వాళ్ళ డిమాండ్స్. ఈ డిమాండ్స్లో మనం వేటినైనా తప్పు పట్టగలుగుతామా? కానీ ఇలాంటి ఒక పరిస్థితికి ఎందుకు దారితీసింది? ఇలాంటివి చూడాల్సిన బాధ్యత ఎవరిది? రాజకీయ నాయకులకు లేదా? ఇష్టం వచ్చినట్లుగా దోచుకొని బిల్డింగ్స్ కట్టుకొని బంగ్లాలు కొనుక్కొని ఇతర దేశాల్లో విలాసాలు చేస్తుంటే ఇప్పుడు నేపాల్లో ఏ సామాజిక మాధ్యమాలు చూసినా, సోషల్ మీడియా పోస్టులు యువకులు చూస్తే అక్కడున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, పైనున్నటువంటి రాజకీయ నాయకుల కొడుకులు, కూతుర్లు విదేశాల్లో విలాసాలు ఎలా అనుభవిస్తున్నారో దానికి సంబంధించిన ఫోటోలు కనిపిస్తున్నాయి. ఎలా వాళ్ళు అక్కడ ఎంజాయ్మెంట్లో మునిగి తేలుతున్నారో, లక్షలు కోట్లు ఖర్చు చేస్తూ ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నారో దానికి సంబంధించిన ఫోటోలే అక్కడ కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోలే అక్కడ కనిపిస్తున్నాయి. అంటే ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారు, తమని నాయకులు దోచుకుంటున్నారటువంటి ఆగ్రహం, ఆర్థికంగా తాము చీతికిపోతున్నామని అయినా సరే నాయకులు పట్టించుకోవడం లేదనేటువంటి ఆగ్రహం కనిపిస్తుంది. పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చేయమంటున్నారంటే ప్రజలకు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల మీద ఎంత నమ్మకం పోయిందో మనకు కనిపిస్తుంది. సో ఇది మనకు పరిస్థితి. నేపాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. తర్వాత బంగ్లాదేశ్ మన పొరుగు దేశమే. బంగ్లాదేశ్ ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి విడిపడినటువంటి దేశం. భారతదేశం సహాయంతో దేశంగా ఏర్పడినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అప్పుడు జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. కానీ ఒకేసారి ఆల్మోస్ట్ ఒకేసారి పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ ఎవరికి వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి దేశాలే కదా. భారత్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది, బంగ్లాదేశ్ ఏ స్థాయిలో ఉంది అనేది మనకు తెలుసు కదా. సుమారుగా దశాబ్దంన్నరకు పైగా షేక్ హసీనా ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. భారతదేశంతో షేక్ హసీనా ప్రభుత్వం మంచి సంబంధాలనే కలిగి ఉంది. అప్పుడు కాస్త బాగానే ఉంది. హిందువుల మీద ఈ స్థాయిలో దాడులు లేవు. కానీ ఇప్పుడు మనం చూడొచ్చు మైనారిటీల మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఒక్కసారి చూస్తే మైనారిటీల మీద, హిందువుల మీద విపరీతమైనటువంటి దాడులు జరగడాన్ని మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి హిందువులు చస్తూ బ్రతుకుతున్నారు. ఎప్పుడు ఏ క్షణంలో ఎవరు వచ్చి దాడి చేస్తారు? ఒక రాజకీయ నాయకుడి యొక్క కుటుంబ సభ్యులు